పెళ్లి తర్వాత ప్రేమ తగ్గడానికి కారణం ఇదే అని తెలుసుకోండి. రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మంచి మనసు ముక్కలవుతుందని తెలుసుకో. అమృతాన్ని పోసినా సరే రెండింటినీ అతికించలేము అని నువ్వు గుర్తుంచుకోవాలి. మంచి మనసుతో చేసిన సాయం, మంచి వాళ్ళతో చేసిన స్నేహం ఎప్పటికీ కూడా వృధా కాదు. నిజం ఒకరోజు బాధ పెట్టవచ్చు, కానీ అబద్ధం అనేది జీవితాంతం నిన్ను హింసిస్తుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా? అలానే ఈ సొసైటీలో కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే ఎక్కువ విలువ ఉంటుంది. మగాళ్లకు ఏడ్చే స్వేచ్ఛ లేదు, కానీ ఉండి ఉంటే ఎడారులు కూడా సముద్రాలు అవుతాయి. మీలో ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నవి. మీరు దేన్నైనా సరే చేయగలరు. ప్రతి ఒక్క పనిని మీరు నేర్చుకోగలరు. కానీ ఒక్క విషయం ఏంటి అంటే మీరు మీ శక్తి ఏంటో తెలుసుకోలేకపోతున్నాను. ఆడపిల్లంటే మోయలేని బరువు కాదు, సంతోషంగా మోసే బాధ్యత. ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి కూడా ప్రేమానురాగాలతో ఉంటాడు. నా టైం బాలేదు అని ఎప్పుడూ కూడా బాధపడకు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇస్తాడు అని గుర్తుంచుకో. మొరిగే ప్రతి కుక్కకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వాళ్ళని చూసి మొరగడం దాని నైజం. అలానే కొందరు నోరు జారే మనుషులు ఉంటారు. వాళ్ళకి జవాబు ఇవ్వాల్సిన పని నీకు లేదు అని గుర్తుంచుకో. కన్నీరు పరిచయం లేని నయనం ఉండదు. జ్ఞాపకాలు లేని మనసు ఉండదు. గతం లేని జీవితం ఉండదు. అందమైన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే జీవితం అంటే. వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు. విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడు ఉండకండి. ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లు ఉండడం మొదలు పెట్టండి. అప్పుడే అన్నీ రావడం మొదలవుతాయి. జీవితంలో కొన్ని బాధలను మర్చిపోతేనే జీవించగలం. కొన్ని అవమానాలను గుర్తుంచుకుంటే అస్సలు ఎదగలేము. అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించడం చాలా తేలిక, కానీ నిజాన్ని నిజంగా నిరూపించడం సాహసంతో కూడుకున్న పని. ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికి వస్తే మేమున్నాం అని ధైర్యం ఇవ్వండి. అన్నీ బాగుంటే సంసారం వదులుకొని రారు కదా. పరువు కోసమో పక్కింటి వాళ్ళ మాటల కోసమో మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టకండి. పోయేది మన బిడ్డ జీవితం. నా అన్నదమ్ములు ఉన్నారనే ధైర్యంతో పుట్టింటికి వస్తుందని గుర్తుంచుకోండి. ప్రేమ అనేది ఒకరి వైపే ఉంటే జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అదే ఇద్దరి మనసులో ఉంటే బంధం చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఈ సొసైటీలో మనిషికి ఉండే పెద్ద జబ్బు ఏంటి అంటే, ఒకరు మన పక్కన లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం. టైం నడుస్తున్నప్పుడు నీవు పరిగెడుతున్నావు అంటే అది నీ అవసరం. టైం పరిగెడుతున్నప్పుడు నువ్వు నడుస్తున్నావంటే అది నీ అసమర్థత. సమయం మరియు నీవు కలిసి ప్రయాణిస్తేనే నీ సామర్థ్యం బయటపడుతుంది. అనుకున్నది సాధించలేకపోయానని బాధపడకు. ఎందుకంటే నీ కోసం భగవంతుడు నేడు అన్నది ఖచ్చితంగా ఇస్తాడు. బాగు కోరేవాడు కోపగించుకుంటాడు. మోసగాడు నవ్వుతూ నీ చుట్టూ తిరుగుతాడు. సూటిగా చెప్పేవాడికి శత్రువులు ఎక్కువైపోతారు. మాయమాటలు చెప్పేవాళ్ళకి మిత్రులు ఎక్కువ. ఈ సమాజంలో మనుషులు పాముల కంటే విషపూరితంగా తయారవుతున్నారు. ఒకరిని ఒకరు నవ్వుతూ కాటేస్తున్నారు. జీవితంలో తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, మీకు టైం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి వస్తుంది. ఈ క్షణం బాగుంది అని అనుకునే లోపే మరుక్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది. జీవితంలో కాలం పెట్టే పరీక్షలో జీవితం అనేది ఆఖరి పేజీ ఎవరికీ తెలియని సమాధానమే. ఒక మనిషి నవ్వే క్షణం అబద్ధం కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. నువ్వు చేసే పనులతో అందరితో నువ్వు ఎంత మంచివాడువో అని అనిపించుకోవడానికి ప్రయత్నించకు. అందరికీ మంచి చేయడానికి ప్రయత్నిస్తే అదే నీకు మంచి చేస్తుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులతో ఏనాడు చర్చించకండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే అది మీపై ఈర్ష్యకు దారితీస్తుంది. బాలేకపోతే చులకనయ్యే అవకాశం ఉంటుంది. అడిగిన వాళ్ళకి దానం చేయకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకూడదు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. మంచి భర్త అనేవాడు భార్య కన్నీరు తుడుస్తాడేమో, కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. అర్ధాంగిని అరికాలు కింద పెట్టకుండా చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ మీ మాటలతో చేతలతో తన గుండెల్లో ముళ్ళు గుచ్చుకోకుండా చూసుకోండి. ప్రతి భార్య తన భర్త దగ్గర కోరుకునే స్వచ్ఛమైన ప్రేమను మాత్రమే. ఒక స్త్రీ నిన్ను బాగా ఇష్టపడితే ఆమె ఈ రెండు విచిత్రమైన పనులు చేస్తూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి నీ సాయం కోరుతూ ఉంటుంది.
ఆమె ఏదైనా చేస్తున్నప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు నీ స్పందన ఎలా ఉందో పదే పదే నీ వైపే చూస్తూ ఉంటుంది. నువ్వు ఒకరిని మోసం చేస్తే మరొకరు నిన్ను మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారని గుర్తుంచుకో. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. ఎక్కువ కోపం ఉన్న మగాడికి తన్ని నిజంగా నమ్మి వచ్చిన ఆడదాన్ని మోసం చేయడు. ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది అని గుర్తుంచుకో. వివాహానికి ముందున్న ప్రేమ వివాహం తర్వాత కనిపించకపోవచ్చు. అలా అని ప్రేమ తగ్గిందని కాదు. ప్రేమతో కూడిన బాధ్యత పెరిగిందని అర్థం. నిన్న జరిగిపోయిన దాని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. రేపు జరగబోయే దాని గురించి భయపడడంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికే సగం జీవితం అయిపోతుంది. మిమ్మల్ని చూసి అసూయపడే వారితో మీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆవేశపడేవారితో మీ ఆలోచనలు పంచుకోవడం మూర్ఖత్వం అవుతుంది. పుస్తకం తీసినప్పుడు అన్నీ వచ్చినట్లే అనిపిస్తాయి, కానీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తెలుస్తుంది మనకెంత వచ్చో. అలానే అంతా బాగున్నప్పుడు మనంత బలవంతుడు లేడు అనిపిస్తుంది. కష్టం వచ్చినప్పుడే కదా తెలుస్తుంది మన బలం ఏంటి అనేది. విరిగిన అద్దం అతికిస్తే అందంగా ఉంటుందని అంటారు, కానీ అతికించిన అద్దంలో ఎంత అందమైన ముఖమైనా సరే ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది. నలుగురు ఏమనుకుంటారో అన్న భావనతో బ్రతకడం ఉన్న 4 రోజులైనా మీకు నచ్చినట్లు ఉండండి. బరువు అనేది పట్టుకున్నంత వరకే, బాధ అనేది తట్టుకున్నంత వరకే. ఒక్కసారి వదిలేసి చూడండి, మీ అంత ప్రశాంతంగా ఎవ్వరూ ఉండలేరు. నువ్వు అక్కర్లేదు అని అనుకున్న మనుషులు నీకు అక్కర్లేదు. అలాంటి ఆలోచనలు అస్సలు నీ మనసుకు రానివ్వకు. వదిలించుకొని విదిలించుకొని మనసును తేలిక పరుచుకుంటేనే జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఎప్పుడు మీ వైపు నుండి ఆలోచించకండి, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించండి. అప్పుడే కదా ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం అనేది నీకు దొరుకుతుంది. మీరు మీ పార్ట్నర్తో మాట్లాడడానికి ఇష్టపడకపోతే అసలు సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలు మగలు మాట్లాడడం మానేయకూడదు. నీ జీవితంలో ఈ ముగ్గురు ఉంటే నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు అని నువ్వు గుర్తుపెట్టుకో. మంచి కుటుంబం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అలానే అర్థం చేసుకునే మనుషులు ఉండాలి. దూరం పెట్టే వాళ్ళకి దూరం అయిపోవడమే మంచిది. మీ ప్రేమని లెక్క చేయని వాళ్ళ కోసం అతిగా తాపత్రయపడి సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోకండి. నీపై ఇష్టాన్ని కోల్పోయిన స్త్రీ ఈ 4 పనులు చేస్తుంది. నీ ఇష్టాయిష్టాలను పట్టించుకోదు, నీతో ఏ విషయాన్ని చర్చించదు, నీకోసం టైం కేటాయించదు, ప్రతి చిన్న విషయానికి నీలో తప్పులు వెతుకుతూనే ఉంటుంది. అర్థమైందా? జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కళ్ళకు నచ్చింది చేతిలో ఉండదు, మనసుకు నచ్చింది జీవితంలో ఉండదు. పెళ్లి తర్వాత ఈ తప్పుని అస్సలు చేయకండి. ఖర్చుల విషయాల్లో భార్యాభర్తల మధ్య నియంత్రణ అవసరం. ఇందులో ఏ ఒక్కరు దుబారా చేసినా తరువాత అది వైవాహిక బంధంపై ప్రభావం చూపుతుంది. పరస్పర గౌరవం వైవాహిక బంధాన్ని బలోపేతం చేస్తుంది. అగౌరవంగా ప్రవర్తిస్తే త్వరలో వాళ్ళు విడిపోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. దంపతుల మధ్య గొడవ జరిగితే వెంటనే ఇద్దరూ మాట్లాడుకోవడం మానేస్తారు. ఇది వారి మధ్య దూరాన్ని ఇంకా పెంచుతుంది. పంతానికి పోవడం మాని ఎవరో ఒకరు తగ్గి మాట్లాడండి. బంధం చాలా బలంగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో భార్యాభర్తలు ఇద్దరూ పరస్పరం సహకరించుకోవాలి. ఇంట్లో అన్ని పనులు భార్య చేయాలి అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఇద్దరూ పంచుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. సంసార జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు ఎగతాళి చేసుకోవడం, విమర్శించుకోవడం వదిలేయాలి. ఇది మరిన్ని సమస్యలకు దారితీసి వాళ్ళ బంధాన్ని బలహీనం చేస్తుంది. ఈ సమయంలో మరొకరికి బానిసగా వెళ్ళిపోతారు. కోపం వచ్చినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా సరే తమని తాము నియంత్రించుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని అస్సలు అనుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.